వరంగల్ భద్రకాళి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ అన్నదానం అవుతుంది. అన్నదాన సత్రం ఉంటుంది. వచ్చినాం ఇక భోజనం చేసేసుకుందాం. ఇక్కడనే లంచ్ అంతా అయిపోతుంది. ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఈడికేని దర్శనం చేసుకొని వెళ్దాం. అన్నదానం అవుతుంది. అన్నం వడ్డిస్తారు, తినాలి అందరం. పేరు నమోదు చేసుకోవాలి, ఎవరో తింటారు ఏంది అని చెప్పేసి పేర్లు బాగా తిన్నాం. ఆ టేస్ట్ చేసినాం. ఎట్లా సూపర్ ఉన్నది. తిన్న తర్వాత చూడాలి ఎట్లుంటుందో. టేస్ట్ అయితే బాగుంది. దర్శనం పోతున్నాం. భోజనం అయితే ఎక్సలెంట్ ఉంది. అమ్మ ఎట్లుంది భోజనం? బాగుందా? తిన్నావా? ఎట్లుంది? మంచిగా ఉందా? మాది హైదరాబాద్. మంచిగా ఉంది. ఇప్పుడు తిన్నాం. ఇక రాత్రి దాకా బేఫికర్. ఇక మళ్ళీ పోయి రాత్రిలో ఇక మేడారంలో ఏమన్నా అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ తినేసేయాలి. పోదాం దర్శనంకి పోయి. మీరంతా భోజనం ఎట్లుంది? రుచి మంచిగా ఉందా? అందరు వరంగల్ భద్రకాళి టెంపుల్దా అందరు తినాలి, మంచిగా తినాలి, వేస్ట్ చేయొద్దు. మెయిన్ థింగ్ పప్పు అయితే సాలిడ్ ఉండే పప్పు చారు మజ్జిగ అంతా బాగుంది. తిన్న తర్వాత వెనకాలనే ఒక స్కానర్ ఉంది. తోచినంత అన్నదానంకి సేవకి మనం కొంచెం విరాళం చేయాలి. చేస్తే మంచిది. ఏమైందంటే మాకు దొరకకపోతుండే అన్నదానం. డైరెక్ట్ టెంపుల్లోకి పోయినాం. ఒక అన్న చెప్పిండు అన్నం తినరు పోరి ఫస్ట్ అయిపోతుంది. అమ్మవారే పంపించినట్టు అనిపించింది. పంపించినప్పుడు దేవుడిలాగా వచ్చిండు. ఇక్కడ తిన్నాం, జబర్దస్త్ ఉండే. ఇప్పుడు దర్శనంకి పోతున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దర్శనంకి పోయేసి వచ్చిన తర్వాత దర్శనంకి పోతున్నాం. ఇప్పుడు వీడికి ఎన్ని స్టార్ట్ అవుతుంది ధర్మ దర్శనం. లైన్ పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. చూస్తే గుడి బంద్ అయిందా అన్నట్టుండే, బట్ అట్లా అలౌ చేస్తారు. ఇట్లాగానం మొత్తం ఎండిపోయింది. లాస్ట్ ఒక 2 years బ్యాక్ నేను వచ్చినా అని చెప్తున్నాను కదా, అప్పుడైతే ఇంత కూడా వాటర్ లేకుండే. ఇప్పుడు జరైతే కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి. దర్శనం అయిపోయింది. వీడికి ఏనిగా ఇప్పుడు రామప్ప టెంపుల్కి పోవాలి. గుడి అయితే వైబ్. ఎప్పటికి వచ్చినా కూడా జబర్దస్త్ అనిపిస్తుంది. కూడా పైన ఈ కొండ అయితే ఒకటే కొండలాగా ఎంత పెద్దగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చెరువు ఉంది కదా, చెరువులో వాటరు లేవు కదా, తీసేసి అన్ని చెరువు అన్ని వాటర్ తీసేసి డెవలప్మెంట్ చేస్తారు. అంతా ఐలాండ్ల లాగా చేసేసి అక్కడంతా అమ్మవారికి సంబంధించినట్లు అంతా చూడడానికి ఫుల్గా డెవలప్మెంట్ చేసేసి చేద్దామని చెప్పేసి ఆలోచనతోటి ఇదంతా డెవలప్మెంట్ చేస్తాం. మొత్తం ఆ మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఇట్లా చిన్న ఇట్లాంటివన్నీ ఐలాండ్ల లాగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ గోశాల కూడా ఉంది.